సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారు. 1,50,000 కోట్లు ఖర్చయ్యే అలవికాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. హామీలు అమలు చేయకపోగా భారాలు మోపుతూ నడ్డి విరుస్తున్నారు. ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. గత పాలనలో సోమవారం పోలవరం అంటూ నానా హడావిడి చేసి ప్రాజెక్టును నట్టేట ముంచారు చంద్రబాబు. ఇప్పుడేమో మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలన కొండంత అప్పులతో, అంతులేని అరాచకాలతో గతంలో ఎన్నడూ లేనంత భారంగా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారాలు మోపటం, అలవికాని అప్పులు చేయడంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలలోనే చేసిన అప్పులు 67,237 కోట్లకు చేరనున్నాయి. గత మంగళవారమే 2,000 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. మళ్లీ వచ్చే మంగళవారం 4,237 కోట్లు అప్పు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీల వేలం కోసం నోటిఫై చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు ఏమీ లేవు. ఎక్కడా కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయటం లేదు. ఒక్క వృద్ధాప్య పెన్షన్ మినహా ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయటం లేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ మరింత ఎక్కువగా ఇస్తామని, వాలంటీర్లకు 5,000కు బదులుగా 10,000 జీతం ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా వాలంటీర్ల వ్యవస్థే ఉనికిలో లేదని అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాలు ఏవి వారి చెంతకు చేరటం లేదు. కానీ ప్రతి మంగళవారం అప్పులు మాత్రం చేస్తున్నారు. ఒకవైపు క్రమం తప్పకుండా అప్పులు చేయటం, సంక్షేమ పథకాలన్నింటికీ జగనామం పెట్టడం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అదే సమయంలో ప్రజలపై భారాలు వేయటంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ కూటమి నేతలు నానా యాగి చేశారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని హామీలు తుంగలో తొక్కినట్టుగానే విద్యుత్ ఛార్జీల హామీలపై కూడా ప్రజలను వెర్రివాలను చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 6 నెలలు కూడా నిండకముందే 15,000 కోట్లకు పైగా భారాలు ప్రజలపై మోపారు. నవంబర్లో జారీ చేసిన బిల్లు నుంచి ప్రజలపై 6,072 కోట్ల భారాన్ని మోపారు. ప్రతి యూనిట్ విద్యుత్తుకు వేసిన భారం ₹27. తాజాగా మరో 92 పైసలు భారం మోపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా వడ్డనకు ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని పేరు పెట్టింది కూటమి ప్రభుత్వం. వచ్చే జనవరి నుంచి ప్రజలపై పడే భారం విలువ 9,412 కోట్లు. అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజలపై వేసిన విద్యుత్ ఛార్జీల భారం మొత్తం 15,485 కోట్లు. ప్రతి యూనిట్కు ₹2.19. ఎన్నికల ముందు ప్రతి చోట మైక్ పట్టుకుని చంద్రబాబు నాయుడు రకరకాల మాయమాటలతో ప్రజలను బురిడి కొట్టించారు. ప్రభుత్వం సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతుందని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే అసలు ప్రజలపై భారం వేయబోనని గట్టిగా రాష్ట్రమంతా వినిపించేలా మైకుల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీలు అమలు చేయడం మర్చిపోయారు. ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతున్నారు. ప్రజలపై నిరంతరం భారం మోపుతూనే ఉన్నారు. చంద్రబాబు సంపద సృష్టి గురించి ఇచ్చే ఉపన్యాసాలు ఎవరి కోసమో అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారు.